గొప్పవాడు సర్వశత్రు దేవుడు ఆత్మగా తన యొక్క నిజ సంగము నింపుటకు వచ్చి ఉన్నాడు. ఆయన తనకిష్టమైన చోటుకు కదలగలడు. తాను కోరుకుని వారి మీదకి దిగివచ్చును. మనము మన మధ్య ఎవరిని పరిశుద్ధులుగా చేయజాలము. అయితే ప్రభు యొక్క నిజ సమాజం అంతయు పరిశుద్ధమైనది. ఏమేన్? ఎందుకనగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి అక్కడ ఉన్నది. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడు. సమాజము దానికి అది పవిత్రంగా లేదు, కానీ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షత ఇది. యేసుక్రీస్తు దేవుడు. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసు. మీరెంత గట్టిగా ప్రయత్నించినా కానీ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని రుజువు చేయలేరు. ఆయన ఒక్కడై ఉన్నాడని సత్యమును మిమ్మల్ని గ్రహించగలిగే చేయనది పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతయే. ఏమాన్? పాత నిబంధనలోని యెహోవాయే కొత్త నిబంధనలోని యేసు అని చూచుటకు ప్రత్యక్షత కావాలను. సాతాను సంఘములోనికి చొరబడి జనులను సత్యము చూడనీయకుండా గుడ్డివారినిగా చేసి ఉన్నది. ఏం చేసిందండి? సాతాను సంఘంలోనికి చొరబడి జనులను సత్యము చూడనీయకుండా గుడ్డివారిగా చేసింది. అంటే సత్యము చూడలేకపోతున్నారంటే కారణం వాళ్ళ కనులకు మనోనేత్రాలు మూసివేయబడడం ద్వారా వారి కళ్ళు గుడ్డివారైపోయి దేవుని యొక్క సత్యమును చూడలేని స్థితిలోనికి వారు వెళ్ళిపోయారనమాట. ఎందుకు అలాగ అయిపోయారంటే ఆ విషయంలో వారు గుడ్డివారైనప్పుడు రోమ్ సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చుటకు ఆపివేసినది. ప్రజలు ఎప్పుడైతే గుడ్డివారు అయిపోయారో, వారి మనోనేత్రాలు ఎప్పుడైతే మూసివేయబడ్డాయో, అప్పుడు సాతాను రోమన్ సంఘాన్ని ప్రేరేపించి ఆ రోమన్ కేథలిక్ సంఘం ఏం చేసిందంటే యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చడం ఆపేశారు. ఆ దినములలో దైవత్వము యొక్క సత్యమును గ్రహించుటకు పరిశుద్ధాత్మ యొద్ద నుండి నిజమగు ప్రత్యక్షత కావలెను. ఎందుకనగా లేఖనములు తప్పుదారి పట్టించే వారి మధ్య మనం ఉన్నామండి. లేఖనాలను తప్పుదారి పట్టించేసి వారి ఆలోచనలకు సొంత ఆలోచనలను జోడించేసి వారికి అర్థమైన రీతిలో వాక్యాన్ని ముక్కల కింద చేసేసి దేవుణ్ణి చెప్తా ఉన్నారు, దేవుణ్ణి విభాగిస్తూ ఉన్నారు. ఈ కాలం యొక్క ప్రవర్తన ఒక మంచి ప్రత్యక్షత చెప్పాడండి. మీకు వివరంగా చెప్తాను దాన్ని. మీరు